అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఈరోజు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అలాగే షేప్ పట్టి వచ్చేసి లోడింగ్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నాను, చూసేయండి ఓకేనా. ఇప్పుడైతే మనం ఫస్ట్ మెయిన్ డాట్ అయితే వేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి దారాలు పట్టి ఉన్న వైపు డాట్ అయితే వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉక్సులు పట్టి దారాలు పట్టి ఉన్న వైపు డాట్ అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు డాట్ అయితే వేసుకోవాలండి. ఆ తర్వాత సంఖ భాగంలో డాట్ అయితే వేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు సమానంగా వచ్చే విధంగా పట్టుకొని మెయిన్ డాట్స్ అయితే వేయాలండి. మెయిన్ డాట్ కానీ ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు డాట్ కానీ సంఖ భాగంలో ఉన్న డాట్ కానీ రెండు మనకు కుట్టు కింద వచ్చే విధంగా చూసుకోవాలండి. క్లాత్ అనేది జారిపోకుండా నీట్గా పట్టుకొని షేప్ అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడైతే చూడండి షేప్ పట్టి అయితే మనం లోడింగ్తో స్టిచ్ చేయాలంటే ఒక లైనింగ్ క్లాత్ను పక్కకు తీసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా. ఆ తర్వాత మెయిన్ డాట్ని ఈ విధంగా ఒకవైపు ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డింగ్ చేసి ఇంకా స్ట్రైట్గా ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో అయితే స్టిచ్ చేసేయాలండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనము షేప్ ఫ్రంట్ పార్ట్ను పైనుంచి ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలండి. ఇలా ఫోల్డింగ్ చేసేసి లోపల వైపుకు పెట్టుకొని ఇంకా మనము పక్కకు తీసిన షేప్ పట్టి క్లాత్ను పట్టుకొని ఇవి రెండు కలిపేసి ఇంకా స్టిచ్ చేసుకోవాలండి. ఇందాక మనము స్టిచ్ చేసిన స్టిచ్ మీదనే ఈ స్టిచ్ పడే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ విధంగా నీట్గా మనం లోపల ఉన్న ఫ్రంట్ పార్ట్ను కుట్టు కింద పడకోకుండా నీట్గా లోపలికి జరుపుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలండి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా లోపల నుంచి మనం ఫ్రంట్ పార్ట్ బయటికి తీసుకుంటే షేప్ పట్టి అనేది లోడింగ్ అయిపోతుందండి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది, మనకు పీసులు పోగకుండా ఇంకా నీట్గా అయితే ఉంటుంది. చూడండి ఇలా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇంకా ఎగస్ట్రున్న షేప్ పట్టిని అయితే కటింగ్ చేసేయండి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనము స్టిచ్ చేసుకోవచ్చండి లోడింగ్తో. చూసారు కదా, చూడండి మనకు ఎంత నీట్గా వచ్చేసిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.